సింహరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలికంగా వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కష్టపడుతుంటారు, పట్టుదలతో వ్యవహరిస్తుంటారు. కొన్ని బాధ్యతలు కూడా చేపట్టవలసినటువంటి అవసరాలు, సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. గతంలో లేనటువంటి విధంగా, అంటే ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ వారం చాలా దృఢ సంకల్పంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి ఆలోచన విధానాలతో ముందుకు వెళుతుంటారు. ఈ వారం సింహరాశి వారు మొండి ధైర్యంతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారులతో పలు రకాల చర్చలు కూడా జరుపుతూ ఉంటారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు పెద్దవారి ముందు ఉంచటం, వారు జాగ్రత్తగా వాటి గురించి పరిశీలన చేయటం, తర్వాత మీకు అనుకూలంగా ఆమోదములు కూడా లభించేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. అలాగే ఎంతో కాలంగా ఉన్నతపరమైనటువంటి పదవులు, బాధ్యతల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారికి కూడా ఈ వారం కొంత సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. ఆస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య కొన్ని రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇక వివిధ రూపాల్లో ప్రయాణాలు ఉంటుంటాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత ఉపశమనం లభించబోతూ ఉంటుంది. అన్ని రకాలుగా మంచి మంచి అనుకూలతలు సాధించుకునేందుకు ఈ వారాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ వారం సింహరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లక్ష్మీనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. లక్ష్మీనారాయణ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించి స్వామివారి హృదయము అనేటటువంటి స్తోత్రము, అంటే లక్ష్మీనారాయణ హృదయము అనేటటువంటి స్తోత్రమును పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా అవసరము, మీకు మేలు చేస్తుంది కూడా.